గీ కల్తీలేందులా మంది పానాలు తీసేటందుకు గాకుంటే అసలు మనుషులే కల్తీరా నాయనా అని అనుకుంటుంటే ఇక తినే తిండి కూడా కల్తీ చేయబట్టే ఏం మనుషులలా అల్లం కల్తే ఎల్లిపాయ కల్తే తొక్కులు కల్తే మసాలాలు కల్తే పాలు కల్తే నీళ్లు కల్తే ఈ కల్తీ ఏం దాకపోయిందంటే ఇగో ట్యాంకర్లు నూనెను కల్తీ చేసి జనాలకు అంటగట్టేదాకపోయింది. ఈ ట్యాంకర్లున్నాయా ఇందా మంచి నూనె సప్లై చేస్తాండట. పేర్లనే మంచి ఉన్నది కదా, కానీ వీళ్ళు చేసేది మంచి పేరు పెట్టుకుని కల్తీ నూనె సప్లై చేస్తురు. ఏమనాలి వీళ్ళను? పాత నల్గొండ జిల్లా ఇప్పటి సూర్యాపేట జిల్లా కోడాలనులా ఈ డూప్లికేట్ కల్తీ ట్యాంకర్ను పట్టుకున్నది పోలీసులు అనుకునే రాయింత కాదు జనాలే పట్టుకున్నారు. మరి పోలీసులు ఏం చేస్తానో నాకు తెలియదు. ఆంధ్ర నుంచి కోదాడకు గిట్ల ఖాళీ డబ్బాలల్లా నింపి ఆటోలల్లా దుక్నాలకు పంపుతురు అగ్వకు. ఇక అగ్వనే వస్తాంది కదా అని దుక్న పొలు తీసుకొని జనాలకు అంటగడుతురు. రూపాయి తక్కువనే ఇస్తురు కదా అని జనాలు ఈ నూనెను కొని పానాల మీదికి తెచ్చుకుంటారు. అగ చూడవు వీళ్ళ ఏషం ఎట్లున్నదో ఇంకా. ఏమైంది ఇది? రైస్ బ్రాండ్ అది. రైస్ బ్రాండ్ ఆయిల్. మరి నువ్వు ఆయన కట్టిస్తున్నావు, నువ్వు ఎక్కడ తోలుతున్నావు? ఎక్కడ తోలుతున్నావు? హైదరాబాద్. హైదరాబాద్ తోలుతాడు. ఇక్కడ ఎట్టా సీల్ తీస్తావు? ఎట్టా సీల్ తీస్తావు? మూడు తీసుకున్నావు, ఎన్ని తీసినావు? చూడు దాంట్లో మా బండి వస్తాయి సార్. కాదు సార్, ఇక ఖాళీ డబ్బాలు బండ్లన్నీ వస్తా ఉంటాయి. అదే నాకు 3 డబ్బాలే సార్. ఇదే వ్యాపారం రోజు నీకు. కాదోళ్ళ నూనెను కూడా కల్తీ చేసుడేంది? అట్లా చేసి సంపాదిస్తే ఏం బరకత్ ఉంటది? తినే తిండిని కూడా కల్తీ చేస్తున్నారంటే మర్డర్ చేయాలంటే కత్తి అవసరమే లేదు. గిట్లా కల్తీ చేసినా మర్డర్ కిందకే వస్తుంది. అంతేనా కాదా? అయితే ఈ కల్తీ నూనె దందా ఎన్నాళ్ళ పట్టు నడుస్తుందట ఈ చుట్టుముట్టు. కానీ పోలీసులు మాత్రం ఎన్నడూ పట్టించుకోలేదు. మరి వాళ్ళెందుకు పట్టించుకోలేదు? జనాలకు కనబడ్డ ఈ కల్తీ రామాయణం వాళ్ళకి ఎందుకు కనబడలేదు అని సమజైతలేదు. మీకేమన్నా సమజైతుందా నోళ్ళ మరి?